ఒంటిమిట్ట మండలంలో పోలీసు అధికారి ప్రవర్తన తీరుపై వివాదం నెలకొంది. వాహనాల తనిఖీల సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసులు ప్రవర్తనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. డ్రైవర్ ద్వారా వసూలు చేసే చలానా విషయంలో ఆన్లైన్ బదులుగా నగదు వసూలు చేశారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. నగదుకు సంబంధించిన రసీదు విషయంలో పలు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటనను చిత్రీకరించిన జర్నలిస్టుతో కూడా దురుసుగా ప్రవర్తించారు. ఒంటిమిట్ట నుంచి రాజంపేట ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో మహారాష్ట్రకు చెందిన ఒక వాహన డ్రైవర్ వద్ద చలానా విషయమై వివాదం చోటు చేసుకుంది. ఆన్లైన్ చలానా బదులుగా నగదు తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భాన్ని వీడియోగా చిత్రీకరిస్తుండగా వీడియో డిలీట్ చేయాలని జర్నలిస్టుపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. అదే సమయంలో చలానా చెల్లింపు విషయంలో వెంటనే డబ్బు చెల్లించాలంటూ ఒత్తిడి తెచ్చారని, లేని పక్షంలో వాహనం స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం ప్రజల హక్కుల ఉల్లంఘనగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఘటనపై సంబంధిత ఉన్నత అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సరేలే, నేనేమన్నా తప్పేమనలే కదా. कितना दिया भाई? फाइन फाइन कितना हुआ? 1000। क्या चीज़ के लिए? అదే ఎవరిందండి? నేను కట్టుకోలేను. ఇప్పుడు నేను కట్టుకోలేను. మీరు వేసేదా వచ్చు. కట్టుకోవాలంటే మా దగ్గర ఉండాలి కదా. ఇష్టం వచ్చినప్పుడు అని నాకు అక్కడ ఉన్నప్పుడు నేను కట్టాను. ఇష్టం వచ్చినప్పుడు అని నేను లేదు, ఉన్నప్పుడు కట్టుకుంటాను. అదే స్పాట్లో కట్టాలంటే నేను కట్టలేను సార్. రేపు కట్టుకోవచ్చు, ఎల్లుండి కట్టుకోవచ్చు, అవతల ఎల్లుండి కట్టుకోవచ్చు. వెయ్యండి సార్, నేను కాదండి. వెయ్యండి. స్పాట్లో కట్టండి. మాకు ఆడ ఉండాలి కదా. ఉన్నప్పుడు నేను కడతాను. అలా రేపు ఎల్లుండి కట్టుకుంటాను. ఎందుకు కడతారు మీరు? ఎందుకు కడతారు? వేసింది మీరైతే నా ఫైన్ మీరు ఎందుకు కడతారు? ఇక మీరు కట్టించుకోండి. ఉండే వాళ్ళు కడతారు, లేని వాళ్ళు ఎక్కడి నుంచి కడతారు? సరే పెట్టుకోండి, అయితే ఇబ్బంది ఏం లేదు. నాదే అది. నేను ఉండి పెడతాను. ఓకే. అవును సార్, తెలియదు సార్. సరే ఉంటాను. నేను చెప్తాను సార్. లైసెన్స్ కూడా